మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా కోనసీమ దళితుల్ని మోసం చేశాడా అని అందరూ అనుకుంటున్నారు. అది నిజమే నమ్ముతున్నా. ఎందుకంటే దేశంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే దళిత చైతన్య రాజకీయ వేదిక మన తూర్పుగోదావరి జిల్లా. దాంట్లో ముఖ్యంగా కోనసీమ ప్రాంతం దళితులకి చైతన్యానికి మారిపోయారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా నడిచిన నేలది. కానీ దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీలు అక్కడ దళితులకి మంత్రి మండలిలో ప్రాధాన్యత ఇవ్వడంలో కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం జిఎంసి బాల్యుల తర్వాత ఇప్పటి వరకు ఎవరికి కూడా ఒక దళితులకి ఒక స్థానం కల్పించలేదు. నిన్న జరిగిన మంత్రి మండలి చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో సహజంగా కాపులు, శెట్టి బలిజ, దళితులు చాలా పెద్ద సెక్టర్గా ఉంటారు. ఎప్పుడు కూడా కోనసీమ దళితులకు అవకాశం ఇస్తారు, మెట్ట ప్రాంతానికి ఈ ప్రాంతంలో కాపులకి ఇస్తారు, బీసీలు కూడా ఇస్తారు. కానీ ఈసారి కాపులకి 2 స్థానాలు ఇచ్చారు చంద్రబాబు గారు. అదేవిధంగా ఒక బీసీలకి అవకాశం కూడా ఇచ్చారు. కానీ దళితులకి అవకాశం ఇచ్చుంటే బాగుననేది ఈరోజు ప్రతి ఒక్కరి మాట కూడా వస్తుంది. ఎందుకంటే అమలాపురంలో ఆనందరావు గారు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఆయనకి ఇవ్వచ్చు. జనసేన రాజుల నుంచి ఐఆర్ఎస్ దేవగారు ఆయనకి ఇవ్వచ్చు. కానీ ఎందుకు ఇవ్వలేదు అర్థం కావట్లేదు. మరోసారి సందర్భంలో ఆలోచించాలని కోరుతున్నాం. ఖచ్చితంగా కోనసీమ ప్రాంతంలో ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దళితులకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరి చర్చ కాబట్టి దానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం.